నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రకాష్. నేను మెట్రోజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం డయేరియా అంటే అతిసార విరోచనాల గురించి కాసేపు మాట్లాడదాం. విరోచనాలు అని ఎప్పుడు అంటారు? రోజుకి 3 సార్లు కన్నా ఎక్కువ నీరు విరోచనాలు కానీ, బంక విరోచనాలు కానీ, రక్తపు విరోచనాలు కానీ వస్తే దాన్ని విరోచనాలుగా పరిగణిస్తాము. బంక విరోచనాలు, నీరు విరోచనాలు డయేరియా అంటాము జనరల్గా. రక్తపు విరోచనాలని డిసెంటరీ అంటారు. వీటికి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. ఒకటి, కలుషితమైన నీరు తాగటం, లేదా కలుషితమైన ఆహారం ఏదైనా తీసుకోవటం కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ల వల్ల కానీ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియాల వల్ల కానీ, వైరస్ కానీ, ఇంక వేరే ఇతర క్రిముల వల్ల అయినా రావచ్చు. ఇప్పుడు డయేరియా నీరు విరోచనాలు కానీ, బంక విరోచనాలు కానీ వచ్చినప్పుడు పేషెంట్ పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాలి. ఎప్పటి నుంచి ఉన్నాయి, రోజుకి ఎన్నిసార్లు అవుతున్నాయి, విరోచనం నీరుగా ఉందా, లేకపోతే బంకగా ఉందా, రక్తం ఏమైనా పడుతుందా అనేది చూసుకోవాలి. ఒక్కొక్క రకానికి వైద్యం ఒక్కొక్కలా ఉంటుంది. జనరల్గా విరోచనాలు 1 రోజు 2 రోజులైతే ఇంటి దగ్గరే వైద్యంతో సరిపెడతారు. ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. బీపీ పడిపోవటం కానీ, పాస్ సరిగ్గా రాకపోవటం కానీ, ఇంకా మనిషి మన స్పృహలో లేకపోవటం కానీ, ఇంత ఇదిగా ఉందంటే సివియర్గా ఉన్నట్టు పరిస్థితి. అంత పరిస్థితి లేనప్పుడు ఒక వైద్యం, పరిస్థితి సివియర్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ వేరేగా ఉంటుంది. జనరల్గా విరోచనాలు ఎక్కువగా అవుతూ ఉంటే మనము నోటి ద్వారా ఎక్కువ ఇవ్వటానికి చూడాలి. ఎక్కువ పోతూ ఉంటుంది కాబట్టి విరోచనాల ద్వారా నోటి ద్వారా ఎక్కువ ఇవ్వాలి. నోటి ద్వారా తీసుకోలేని పరిస్థితి కనుక ఉంటే మనం సెలైన్ల పరంగా ఇస్తాము. నోటి ద్వారా అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, లేకపోతే మజ్జిగ ఇలాంటివి ఎక్కువ ఇస్తూ ఉంటాం. ఇవి కాకుండా ప్రోబయోటిక్స్ అని ఉంటాయి, అవి ఇస్తూ ఉంటాము. ప్రోబయోటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియా అని చెప్తాము. అవి వెళ్ళి బాడీలో ఉన్న పేగుల్లో ఉన్న చెడు బ్యాక్టీరియాని చంపేయటం ద్వారా ఆ మంచి బ్యాక్టీరియా వల్ల ఆ విరోచనాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఈ యాంటీబయోటిక్స్ ఇస్తాము. యాంటీబయోటిక్స్ 3 నుంచి 5 రోజుల వరకు వాడుకుంటే విరోచనాలు కంట్రోల్ అవుతాయి. ఇంకా తగ్గటం లేదు అంటే కనుక ఇంకా దానికి సంబంధించిన టాబ్లెట్స్, లోపెరమైడ్ అని, రెసికాడోట్రిల్ అని ఇలాంటి టాబ్లెట్స్ ఇవ్వటం జరుగుతుంది. అసలు విరోచనాలు రాకుండా చూసుకోవడానికి తగ్గ జాగ్రత్త చర్యలు తీసుకుంటే మంచిది. బయట కలుషితమైన ఆహారం తీసుకోకుండా ఉండటం, ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేయకుండా ఉంటే వీలైనంత వరకు విరోచనాలు కంట్రోల్ చేసుకుంటూ ఉండవచ్చు. థ్యాంక్ యూ.